అద్భుతాలు. బైబిల్ అంతా అద్భుతాలే. పాత నిబంధనలో మనం చూస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది, అద్భుతము. బండ నుండి నీళ్లు వచ్చినాయి. మన్నాను కురిపించాడు, ప్రతిరోజు మన్నా కురిపించాడు. ఇక కొత్త నిబంధనలకు వస్తే యేసు ప్రభు చనిపోయిన 12 ఏళ్ల పాపను బ్రతికించాడు. ఒక కుర్రవాడిని మోసుకెళ్తున్నారు, చనిపోయాడు. తల్లి ఏడుస్తూ వెళ్తుంది. అయితే యేసు ప్రభు చిన్నవాడ లే అని చెప్పగానే ఆ కుర్రవాడు లేచి కూర్చున్నాడు. లాజరు చనిపోయి 4 రోజులైన తర్వాత ప్రభువారు వచ్చారు. ఆ లాజరును పైకి లేపాడు. ఇంకా అద్భుతము. శిష్యులు యేసు ప్రభు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. భయంకరమైన తుఫాను, గాలి తుఫాను. ప్రభు లేపారు. ప్రభు మేము నశించిపోతున్నాం, లే లే. ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దించాడు. నిమ్మడంగా ఉండు, ఊరుకో అని చెప్పగానే నిమ్మడం అయిపోయినాయి. పేతురు ఆయన బృందం రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా పడలా. యేసు ప్రభు దారినే వచ్చారు. ఇప్పుడు దోణి లోతుకు నడిపించి వల వేయండి అన్నారు. లోతుకు నడిపించి వల వేసేసరికి వల నిండా చేపలు చేపలు చేపలు. పౌలు భక్తుడు చనిపోయిన ఒక బిడ్డను లేపాడు. ఒక ద్వీపంలో అక్కడ దిగారు. ఓడ బద్దలైపోయింది. అలమంటేసుకుంటుంటే పౌలు భక్తుడు వెళ్ళి కొన్ని పొలాలు ఏది తీసుకొచ్చి అందులో వేసాడు. అందులోంచి ఒక సర్పం బయటకు వచ్చి ఆయన చెయ్యి పట్టుకుంది. పౌలునది కరిచింది. ఆయనకి ఏమీ అవ్వలేదు. పేతురు చనిపోయినటువంటి ఆమెను లేపాడు. అద్భుతం, అద్భుతం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. వారికి చేసిన దేవుడు మనకు చేస్తాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.